హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్. ఫస్ట్ క్వశ్చన్. ఒక బస్సు 20 నిమిషాల్లో 4 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అదే వేగంతో ప్రయాణిస్తే 7 గంటలలో బస్సు ప్రయాణించే దూరం కిలోమీటర్లలో. క్వశ్చన్ ఏమంటున్నారంటే 20 మినిట్స్లో 4 కిలోమీటర్లు బస్సు ట్రావెల్ చేయగలదంట. అదే స్పీడ్తో 7 అవర్స్లో ఎంత డిస్టెన్స్లో ప్రయాణించగలదని అడుగుతున్నారు. ఆప్షన్స్ 84 కిలోమీటర్స్, 28 కిలోమీటర్స్, 42 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? ఒక బస్సు 20 మినిట్స్లో 4 కిలోమీటర్లు వెళ్ళగలదు. అయితే 7 అవర్స్కి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయగలదు డిస్టెన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం 7 అవర్స్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మినిట్స్ ఇచ్చారు కదా, సేమ్ యూనిట్స్ ఉండటం కోసం మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నా. 7 ఇంటూ 1 అవర్కి 60 మినిట్స్. అప్పుడు ఏమవుతుంది? 7 ఇంటూ 60 మినిట్స్ అవుతుంది. అయితే క్వశ్చన్ 20 మినిట్స్కి 4 కిలోమీటర్స్ అయితే 7 ఇంటూ 60 మినిట్స్కి ఎంత? 60 మినిట్స్కి ఎంత? 7 ఇంటూ 60 బై ఎంత? 20 ఇంటూ 4 కిలోమీటర్స్. 0 క్యాన్సిల్, 2 1s 2 2s. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 12 7s 84 కిలోమీటర్స్. మనం ఇక్కడి వరకు చేసి ఇది మల్టిప్లై చేయకపోయినా అవసరం లేదు, ఆన్సర్ ఈజీగా వస్తుంది. 6 2s 12 కదా, 12తో డివిజిబుల్ అయ్యేది 84 ఒకటే ఉంది. 28 డివిజిబుల్ అవ్వదు, 42 కూడా అవ్వదు, 21 కూడా అవ్వదు. సో ఇది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. 12 7s 84. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. √3, √12, √27, √48 శ్రేణి యొక్క 10 పదాల మొత్తం. ఈ యొక్క సిరీస్ ఇచ్చారు. దీని యొక్క 10 టర్మ్స్ యొక్క టోటల్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 110 √3, 100 √3, 50 √3, 55 √3. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? √3, √12, √27, √48 అండ్ సో ఆన్ 10 టర్మ్స్ వరకు. 10 టర్మ్స్. అయితే √3 యాజిటీస్గా రాసుకుందాం. ఈ √12ని 4 ఇంటూ 4 3s కదా, 4 ఇంటూ 3 4 ఇంటూ 3 రాసుకోవచ్చు. దీన్ని 9 ఇంటూ 3 రాసుకోవచ్చు. √48ని 16 ఇంటూ 3 రాసుకోవచ్చు అండ్ సో ఆన్ 10 టర్మ్స్. ఇక్కడ √3, ఇక్కడ 4 √4 ఉంది కదా, ఈ √4 బయటకు వచ్చింది అనుకో 2 అవుతుంది. 2 ఇంటూ √3 అవుతుంది. √9 వాల్యూ 3 అవుతుంది, 3 √3 అవుతుంది. √16 వాల్యూ 4 అవుతుంది, √16 అండ్ సో ఆన్ 10 టర్మ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే √3ని కామన్ తీసుకుందాం. √3 ఓకే, √3 కామన్ తీస్తే √3 వచ్చేసింది పైకి, 1 అవుతుంది, 2 3 4 సిరీస్ వస్తుంది కదా, అప్ టు సో ఆన్ 10 టర్మ్స్ అంటే 10 అవుతుంది, 10 √3 అవుతుంది కదా. ఇక్కడ మనకి శ్రేణి యొక్క మొత్తం అంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ +10 వరకు. అయితే ఇక్కడ √3 ఇంటూ ఇది న్యాచురల్ నెంబర్ సిరీస్ కాబట్టి దాని ఫార్ములా n ఇంటూ n + 1/2 ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ n ఇంటూ n + 1/2. n అంటే 10 ఇంటూ 10 + 1 11 అవుతుంది, 11/2. 2 1s 2 5s 55 √3 వచ్చింది మనకి ఆన్సర్, 55 √3. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4th ఆన్సర్ 55 √3. నెక్స్ట్ క్వశ్చన్. 1 నుండి 100 మధ్య గల
గరిష్ట వరుస సంయుక్త సంఖ్యల సంఖ్య. ఇక్కడ ఆప్షన్స్ 3, 5, 7, 9. క్వశ్చన్ ఏమంటున్నారంటే 1 to 100 నంబర్స్ ఉన్నాయి. వాటిలో గరిష్ట అంటే మ్యాక్సిమం వరుస అవ్వాలి, కాన్జుగేటివ్ అవ్వాలి, వరుస అవ్వాలి. సంయుక్త అంటే సంయుక్త సంఖ్యల సంఖ్య. ఇక్కడ మనకి సంయుక్త సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 1 and itself ఫ్యాక్టర్స్ అవ్వాలి. 1 and itself ఫ్యాక్టర్స్ అవ్వాలి. సో ఫ్యాక్టర్స్ అయితే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అయితే కాంపోజిట్ నెంబర్స్ అంటే 1 and itself కాకుండా ఇంకా అనదర్ ఫ్యాక్టర్ కూడా ఉన్నదనుకో, దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. కాంపోజిట్ నెంబర్. సో మనకి గరిష్ట అంటే మ్యాక్సిమం కాన్జుగేటివ్ వరుసగా కూడా ఉండాలి. అయితే 1 నుంచి 100 వరకు ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయంటే 73 ఉంటాయి. అవేంటంటే 4, 6, 8, 9 అండ్ సో ఆన్ 96 వరకు ఉంటుంది. 96 వరకు ఉంటాయి 1 to 100. అవి 73 ఉంటాయి. ఇక్కడ మనకి హౌ మెనీ అని అడగట్లేదు, ఏంటంటే గరిష్ట మ్యాక్సిమం అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 90 నుంచి స్టార్ట్ అవుతుంది. 90, 91, 92, 93, 94, 95, 96, 97 ఏమో ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో వరుసగా అన్నారు కాబట్టి ఇవి అవుతున్నాయి. ఎన్ని వచ్చినాయి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7. సో 7. ఇవే ఎందుకు తీసుకున్నామంటే మ్యాక్సిమం అన్నారు కాబట్టి. సో కాన్జుగేటివ్ అండ్ మ్యాక్సిమం అన్నారు కాబట్టి ఎన్ని వచ్చినాయి? 7. ఆన్సర్ 3, 7. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 24-20 బస్తాల దిగుబడి వచ్చినది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా 20% పంటను నష్టపోయాడు. అయినా ఈ సంవత్సరం ప్రతి బస్తాల సంఖ్య. ఆప్షన్స్ 2040, 1836, 1936, 2020. క్వశ్చన్ ఏమంటున్నారంటే ఒక రైతు అంట పత్తి పంట వేశారంట. ఆయనకి ఒక సంవత్సరంలో 2420 బస్తాలు దిగుబడి వచ్చింది. అయితే వర్షాలు వచ్చాయంట. దానివల్ల ఆయన 20% పంటను నష్టపోయాడంట, లాస్ వచ్చిందంట. అయితే లాస్ వచ్చిన తర్వాత అతనికి ఎన్ని బస్తాల దిగుబడి వచ్చింది అని అడుగుతున్నారు. అయితే మనకి ఫస్ట్ 100% క్వశ్చన్ ఇచ్చింది. 100%కి ఎంత అంటే అన్నీ మంచిగా వెదర్ మంచిగా ఉన్నప్పుడు ఆయనకి ఎంత వచ్చింది? 2420, 2420. అయితే 20% లాస్ వచ్చింది అంటే 100 - 20 80% అవుతుంది. సో 80%కి ఎంత? 80/100 × 2420. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. డైరెక్ట్గా మల్టిప్లై చేసుకున్నాం. 242 × 8. 8 2 16. 8 4 32 + 1 33. 8 2 16 + 3 19. ఆన్సర్ 1936 బస్తాలు వచ్చినాయి. అయితే మనము నెక్స్ట్ షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ 240 యూనిట్ డిజిట్ మెథడ్. 242 × 8. 2 + 4 6. 6 + 2 8. 8 × 8 8 8 64 అవుతుంది. యూనిట్ డిజిట్ మెథడ్ ప్రకారం మీరు రెండింటిని యాడ్ చేసుకుంటే 6 + 4 10 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 అవుతుంది. సో 1 రావాలి. 2 4 6 ఇది రాదు. 9 వస్తే క్యాన్సిల్ చేసుకోవాలి. 9 వచ్చింది, క్యాన్సిల్ చేసుకుందాం. 9 వచ్చింది, క్యాన్సిల్ అంటే 0 అన్నట్టు. నెక్స్ట్ 9 వచ్చింది, క్యాన్సిల్ చేసిన 9 వస్తుంది, క్యాన్సిల్ చేసుకున్న 1 వచ్చింది. సో ఇది 1, ఇది ఆన్సర్. ఇంకా 2 + 2 4 వచ్చింది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ 1936. నెక్స్ట్ క్వశ్చన్. 6000పై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం ఒక్కసారి వడ్డీ తిరిగి కట్టబడిన 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ.
ఆప్షన్ 615 రూపీస్, 605 రూపీస్, 635 రూపీస్, 625 రూపీస్. క్వశ్చన్ ఏంటంటే ఒక 6000 రూపీస్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో ఇచ్చారంట. అది 2 ఇయర్స్‌కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇచ్చిన వడ్డీకి మళ్ళా ఇంట్రెస్ట్ కడతారనమాట. సో, ఫస్ట్ నార్మల్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 100%కి ఎంత ఇచ్చారు మనకి? 6000 రూపీస్. తీసుకున్నది 6000 రూపీస్. అయితే 5%కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%కి ఎంత? 5/100 ఇంటూ 6000 రూపీస్. 0, 0 క్యాన్సిల్, 0, 0 క్యాన్సిల్. సో, మనకెంత? 6 5 30, 300 రూపీస్ వచ్చింది. ఇది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. అయితే 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 ఇయర్స్ మల్టిప్లై చేసుకుందాం. 2 ఇయర్స్ ఎంత కట్టాలైనా? 2 ఇంటూ 300 600 రూపీస్ అవుతుంది. బట్ ఇక్కడ నార్మల్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 600 రూపీస్ అవుతుంది. కానీ మనకి క్వెషన్ ఏందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగిండు. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి వచ్చిన ఈ 300లో మళ్ళీ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా! మళ్ళీ దీనికి కూడా మనం ఎంత వడ్డీ వస్తుంది కూడా చెక్ చేయాలనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో, 100%కి 300 రూపీస్ అయితే 5%కి ఎంత? 5/100 ఇంటూ 300. 0, 0, 0, 0 క్యాన్సిల్. 3 5 15 రూపీస్. సో, మనకి 2 ఇయర్స్‌కి 600 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్‌కి ఎంత వచ్చింది? 15 రూపీస్ వచ్చింది. ఈ రెండిటిని యాడ్ చేసుకుందాం. 600 ప్లస్ 15 రూపీస్ ఈజ్ ఈక్వల్ 615 రూపీస్. ఆన్సర్ 615 రూపీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.